కందించర్లలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే దాని బెనిఫిట్స్ గురించి చెప్తున్నాం అండి. కందించర్ల విజయవాడ టు హైదరాబాద్ 500. ఇప్పుడు మేము కందించర్ల ఓపెన్ ప్లాట్స్ గురించి చెప్తున్నామండి. ఈ కందించర్లలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే దాని బెనిఫిట్స్ గురించి చెప్తున్నాం అండి. కందించర్ల విజయవాడ టు హైదరాబాద్ 500 కిలోమీటర్స్ దూరంలో పరిటాల గ్రామం దాటగానే మా వెంచర్ ఉందండి. ఇది అమరావతి రాజధానికి 15 కిలోమీటర్స్లో చేరుకోవచ్చండి. అమరావతికి వెళ్ళే రైల్వే లైన్ పరిటాల స్టేషన్కు అతి దగ్గరలో మా వెంచర్ ఉందండి. ఈ 3 కిలోమీటర్స్ దూరంలో దాములూరు వైకుంఠపురం మీదుగా రాజధానికి 15 నిమిషాల్లో చేరుకోవచ్చండి. 2 కిలోమీటర్స్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించబడుతుందండి. ఇది 100 ఏకర్స్ ఫిల్మ్ స్టూడియో కూడా తీసుకున్నారండి దగ్గరలోనే. కందించర్ల రాజధానికి ఉత్తర ముఖద్వారం అండి. కందించర్ల హైదరాబాద్ నుంచి వచ్చే వారికైతే ఇది మెయిన్ రూట్ అని చెప్పొచ్చండి. అండ్ గ్రోత్ కారిడార్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారండి. అది కందించర్ల తీసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుందండి ఇక్కడ ప్లాట్స్ తీసుకోవడం వల్ల. మాది ఇది కొత్త వెంచర్ అండి. ఇది ఒక గజం వచ్చి 7,000 ఇస్తున్నామండి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి, తొందరగా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు చూస్తుంది కంచిచర్లలోని వెంచరు. ఈ కంచిచర్ల వెంచరు మీరు ఆ ముందు కారు కనపడుతుంది కదా, ఆ కారు కనపడేది పాత హైవే హైదరాబాద్ విజయవాడ హైవే నుంచి కొత్త హైవేకి వెళ్ళే రోడ్డు అండి. అది ఆ రోడ్డు మీద ఉంది కారు. ఈ ముందుకు 500 మీటర్లు వెళ్తే ముందు హైవే ఉంటుంది. ఇది కొత్త హైవే. ఈ కొత్త హైవేకి 500 మీటర్ల దూరంలోనే ఇది ఉంది. కంచిచర్ల ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అయ్యే ఏరియా. ఆ ఏరియాలో స్థలాలు అనమాట. ఈ చూడటానికి ఇలా ఉన్నా కానీ ఫ్యూచర్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చాలా ఉపయోగపడతాయి. ఈ 33 ఫీట్ రోడ్లతో ఉన్నాయి. 125 గజాల స్థలాలు. 120 గజాలు ఒక్కో ఫ్లాట్ 125 గజాలు. ఇది చాలా ఫ్యూచర్లో కంచిచర్ల ఊరు మీకు కనపడేది. కంచిచర్ల ఊరు ఇది కంచిచర్ల పంచాయతీలోకి వస్తుంది. ఆ లారీలు వెళ్తున్నాయి కదా, అది హైవే. ఈ హైవే ఇలా వచ్చింది. ఈ హైవే 500 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కంచిచర్ల చాలా నియర్ బై. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసేదానికి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ వస్తాయి. అంతేకాకుండా ఈ కంచిచర్ల దగ్గరలో ఒక ఫిల్మ్ స్టూడియో కట్టాలని ఒక 100 ఎకరాలు ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ. అది కూడా త్వరలో వస్తుంది. అవన్నీ వచ్చి ఔటర్ రింగ్ కూడా స్టార్ట్ అయితే ఈ ఏరియాలో చాలా రేట్లు పెరుగుతాయి. అంతేకాకుండా ఇంకో 4 కిలోమీటర్లు వెళ్తే దాములూరు వైకుంఠపురం బ్రిడ్జ్ వస్తుంది. అది రిజర్వాయర్ బ్రిడ్జ్ అనమాట. అది ఉంది. ఇటు ముందుకెళ్తే ఔటర్ రింగ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అన్ని విధాల మంచి బెనిఫిట్. థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్.